అందరికీ నమస్సులు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నాడు విజ్ఞానవేత్తలైనటువంటి మహానుభావుల్ని సన్మానించేటువంటి అదృష్టం పుట్టరాజు బోలయ్య రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అద్దెకి వారికి, అలాగే మైనంపాటి వీరరాఘవ శర్మ మెమోరియల్ ట్రస్ట్ వారికి, కార్సా నంజిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వారికి ఒక అదృష్టంగా దక్కిందని భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన జరుపుకునేటువంటి అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అనేది విద్యావేత్తల పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసినటువంటి గొప్ప దినంగా మనం భావిస్తాం. జీవితంలో విలువలు నేర్పేటువంటి గురువుల్ని, మరి అజ్ఞాన అంధకారాన్ని పారదోలేటువంటి గురువుల్ని, జ్ఞాన ప్రకాశాన్ని వెలిగించేటువంటి దివ్య స్వరూపుల్ని వారిని సన్మానించుకునే అదృష్టం మనకు కలుగుతుంది. దేశాన్ని తీర్చిదిద్దే ప్రతి ఉపాధ్యాయుడికి కూడా మనసారా నమస్సులు తెలియజేస్తూ, ఈ రోజున అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పుట్టరాజు బోలయ్య రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన పెద్దలు రిటైర్డ్ జెడ్పీపీఓ మోపర్తి వెంకటరావు గారిని సన్మానం చేసుకుంటున్నాం. అట్లానే మరో ఉపాధ్యాయులు నటుడు వట్టి సీతారామ శాస్త్రి గారిని కూడా సన్మానం చేసుకుంటున్నాం. అలాగే మైనంపాటి వీరరాఘవ శర్మ మెమోరియల్ పక్షాన డాక్టర్ టి వెంకటరావు గారు, శ్రీ తేరపూరి కృష్ణయ్య గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ వారిని సన్మానం చేస్తున్నాం. అట్లానే కార్సా నంజిరెడ్డి గారు కూడా ఉపాధ్యాయుడు, వారి పేరుతో ఏర్పాటు చేసినటువంటి కార్సా నంజిరెడ్డి మెమోరియల్ పక్షాన మిత్రుడు కార్సాని వెంకట పోలరెడ్డి గారు, ప్రముఖ హిందీ ఉపాధ్యాయులు మానకోటేశ్వరరావు గారిని సన్మానం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి పురస్కార గ్రహీతను ₹1000 సన్మానం చేయటం, అలాగనే పట్టుబట్టలు పెట్టడం, మెమెంటోతో సత్కరించడం జరుగుతున్నది. వీరందరినీ కూడా సన్మానించుకునే అదృష్టం మాకు కలగడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేస్తుంటాం. గత సంవత్సరం వచ్చేటికి ఈ సంస్థల ద్వారా సన్మానితులైనటువంటి వాళ్ళు వేమలకొండ హనుమంతరావు గారు, అట్లానే గుడిపూడి అంజయ్య గారు, ఎర్రమోది వీరస్వామి గారు, నిమ్మరాజు నాగేశ్వరరావు గారు గతంలో ఈ ట్రస్ట్ ద్వారా సన్మానించబడ్డారు. ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబర్ 5న ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన ప్రకారం జరుపుకుంటున్నాం. దీని గురించి క్లుప్తంగా ఏంటంటే, ఐక్యరాజ్య సమితిలోని విద్యా విభాగ భాగమైన యునెస్కో మరియు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మొదలగు సంస్థలు 1966 సెప్టెంబర్ 21న ఒక సమావేశం జరిపి 15 రోజులు వర్క్షాప్ నిర్వహించి అందులో టీచర్స్ యొక్క హక్కులు బాధ్యతలపై ఒక కీలకమైన డాక్యుమెంట్ పత్రం తయారు చేసింది. ఆ పత్రాన్ని 1994 అక్టోబర్ 5న అమలు చేయడం ప్రారంభించింది. దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అక్టోబర్ 5న అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. గురువులకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తల్లిదండ్రుల తర్వాత మనకి జన్మనిచ్చింది, జ్ఞానం ద్వారా జన్మనిచ్చేది గురువులు. ఈ రెండవ జన్మ జ్ఞానం ద్వారా వచ్చేది. ఇది చరితార్థమైనది అని భీష్మాచార్యుడు భారతంలో ధర్మరాజుకి ఉపదేశిస్తాడు. గురువుని యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ, మనలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం వైపు నడిపించేది విద్య. తమస్సు నుంచి ఉషస్సు, జీవితంలోని ఉషస్సులోకి తీసుకెళ్లేది విద్య. అటువంటి విద్యను అందించేవారు గురువులు. ఆ గురువుల్ని మనం గౌరవించుకోవటం మన ధర్మం. ఆచార్య దేవోభవ, దేవుడితో సమానం గురువు అని మన ధర్మం చెబుతుంది. ఈ విధంగా గురువుని గురించి చెప్పాలంటే ఎంతో చెప్పుకోవచ్చు. సూర్యుడు లేనిదే ప్రపంచానికి వెలుగులేదు, ఔషధం లేనిదే రోగం నయం కాదు. అదేవిధంగా గురువు లేనిదే విద్య రాదు. గురువు లేని విద్య గుడ్డి విద్య అని వేమన సూక్తి. ఈ విధంగా గురువుకి ఎంతో ప్రాశస్త్యం ఉన్నది మన సమాజంలో. ఆ గురువులను గౌరవించుకోవడం ద్వారా పుట్టమరావు శ్రీరామచంద్రమూర్తి మాస్టర్ గారు వారి ట్రస్ట్ పక్షాన ప్రతి సంవత్సరం ఉత్తమ గురువులని గౌరవిస్తూ, అదేవిధంగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులతో పాటు
విశ్రాంత ఉపాధ్యాయులను కూడా గౌరవించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆ ట్రస్ట్ అధ్యక్షులకి ఈ ఏడు కొత్తగా మన రాఘవ శర్మ గారి పేరు మీద అవార్డు ఇవ్వటం, అంజిరెడ్డి గారు పేరు మీద వారి కుమారుడు కోలిరెడ్డి గారు అవార్డు ఇవ్వటం సంతోషించవలసిన విషయం. ఈ రోజు అవార్డు పొందుకున్న వారిలో మా గురువు గారు మోపటి వెంకటరామ మాస్టర్ గారు అనటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సభకి అధ్యక్షత వహించడం, ఆయన మాకు హై స్కూల్లో చాలా ఉన్నతమైన విద్యను అందించారు. వారి వల్లనే మేము ఈనాడు ఈ స్థితిలో ఉన్నాము అని చెప్పడానికి గర్విస్తున్నాను. థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమం ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్స్ లేదంటే టీచర్స్, వెల్ నోన్ టీచర్స్, అందులో చాలా డిగ్నిఫైడ్ గా ఉండేటువంటి టీచర్స్ ని, వారి యొక్క సర్వీస్ అనేది కాకుండా వారు ఎంతో మంది విద్యార్థులకు బాట చూపినటువంటి మార్గదర్శకులుగా ఉన్నారు. అలాంటి వారికి ఈ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నాడు వాళ్ళని చిన్న సత్కారం ద్వారా ఇలా చేస్తున్నామని చెప్పి ఈ 2వ సంవత్సరం గురువు గారితోటి ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నా పేరు డాక్టర్ తవనం వెంకట్రావు. నేను హైదరాబాద్ లో శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈసీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నాను. మా నేటివ్ మండల్ కొర్సిపాడు. మా మేనమామ, మా అమ్మగారి తమ్ముడు అయినటువంటి లేట్ శ్రీ అంజయ్ గారు, ముత్తనపల్లి అంజయ్ గారు శర్మ మాస్టర్ గారి దగ్గర ఒక శిష్యుడు. ఆ రోజుల్లో అంటే పేదరికం వల్ల అవ్వచ్చు, సరైనటువంటి జ్ఞానం అందిపుచ్చుకునేటువంటి ప్రాసెస్ లో వాళ్ళు వెనకబడినటువంటి ఒక ఇదిలో మావయ్య గారు ఇక్కడ అద్దెకిలో శర్మ మాస్టర్ గారి యొక్క ఫేమస్ ట్యూషన్ పాయింట్ అని తెలుసుకొని అక్కడికి వచ్చి అడిగిందంటే, వారి ఈ దూరం దృష్టిలో పెట్టుకొని నువ్వు ఇక్కడే ఉండి చదువుకోనైనా అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని మా మామయ్య గారికి 10th కంప్లీట్ అయ్యేటువంటి ప్రాసెస్ లో ఆయన ఎంతో మార్గదర్శకంగా, ఆయన జీవితాంతం గుర్తుపెట్టుకునేంత గొప్ప మనసు ఉన్నటువంటి శర్మ మాస్టర్ గారు. వారి గురించి నేను చిన్నప్పుడు మా మేనమామ ద్వారా వినడమే కానీ ప్రత్యక్షంగా డైరెక్ట్ గా చూసిన మాత్రం వారి యొక్క చివరి అంకం అంటే 2001లో ఆయన మంచాన్ని ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆయనతో మాట్లాడటము, ఆ ప్రేమ, ఆ వాత్సల్యం, అవన్నీ ఒక తండ్రి లేదా తల్లి ఆదర్శవంతంగా నిలిచేటువంటి ప్రాసెస్ ఏందని మనం అనుకుంటూ ఉంటాం. వాళ్ళు బ్రతికిన వాళ్ళు కొంతమందికి సహాయం చేయడం అని మనం అనుకుంటాం. కానీ మైనంపాటి వీరరాఘవ శర్మ గారి ఫ్యామిలీ నుంచి కానీ, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి గారి ఫ్యామిలీ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, వాళ్ళు తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు ఎంతో మందికి సహాయం చేస్తుంటారు. సొసైటీకి కానీ ఎన్నో కుటుంబాలకు కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పకనే చెప్పినట్టుగా వాళ్ళ వారసులైనటువంటి పుట్టంరాజు బుల్లియా శ్రీరామచంద్రమూర్తి గారు వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి పుట్టంరాజు బుల్లియా రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేయడం, వారి అమ్మానాన్నలో ఉన్నటువంటి ఆ సేవా గుణాన్ని, కళా తత్పరతను, అంటే కళలను ప్రోత్సహించడం, అధ్యాపకుల్ని వాళ్ళని గౌరవించడం, ఇలాంటివి ఆయన వాళ్ళ తల్లిదండ్రులు ఏనాడు చెప్పుంటారని నేను అనుకుంటున్నాను. కానీ చెప్పకనే చెప్పినట్టుగా తల్లిదండ్రులు చేసేటువంటి అలాంటి గొప్ప కార్యక్రమాలను సంతానం అనేటువంటిది కొనసాగించడం ఎంత ఉత్తమమైనటువంటి లక్షణంగా నేను చాలా ఆనందపడుతూ ఉంటాను గురువు గారిని చూసి. ఈ రోజు నేను ఈ కార్యక్రమం ఇంత గొప్పగా చేయడం కానీ, అదే విధంగా సేమ్ మైనంపాటి వీరరాఘవ శర్మ గారు వాళ్ళు టీచర్ గా ఉన్నప్పుడు ఎంతో మంది పేద విద్యార్థులకి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వారు ప్రోత్సహించిన విధానాన్నే వాళ్ళ పిల్లలు, వాళ్ళల్లో ముఖ్యులు శ్రీ మైనంపాటి సత్యనారాయణ ప్రసాద్, ఎంఎస్ఎన్ ప్రసాద్ అంకుల్ గారు అంటుంటాను. నేను 2001లో నా బీటెక్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ కొత్త ఉద్యోగం రీత్యా నేను హైదరాబాద్ మా మేనమామ తీసుకొని నన్ను వెళ్ళినప్పుడు, అంజీ నువ్వేం పర్లేదు, నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మీ మేనల్లుడు మా బిడ్డ అంటాడు, మా ఇంట్లోనే ఉంటాడు అని చెప్పి నాకు ఆ రోజుల్లో 2001లో 3 నెలలు వాళ్ళ ఇంట్లోనే భోజనం, వసతి అన్ని ఏర్పాటు చేసినానా, నీకు నీ చదువుకు తగ్గట్టుగా నువ్వు ఎదగడానికి నీకు ఏ మార్గం కావాలో అవన్నీ నువ్వు మన ఇంట్లోనే ఉండి నువ్వు ప్రిపేర్ అయిపో, మేము నీకు సపోర్ట్ గా ఉంటామని చెప్పి సొంత బిడ్డలాగా నన్ను ఇంట్లో 3 నెలలు ఆ రోజుల్లో వాళ్ళ ఇంట్లో ఉంచుకొని ఆ ప్రేమ ఆప్యాయత అనేటువంటిది నేను కొన్ని మాటల్లో చెప్పలేను. ఈ రోజుకి కూడా సొంత బిడ్డలాగా నన్ను చూసుకుంటారు. అలాంటి వారి యొక్క ఆ ప్రేమ కూడా 2001లో శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యి ఈ రోజున నా పిహెచ్డి అన్ని అయిపోయి నేను అక్కడ ప్రొఫెసర్ గా చేస్తున్నా కూడా నేను ఇప్పటికీ వారిని నా తల్లిదండ్రులాగానే భావిస్తూ ఉంటాను. అంత గొప్ప సంస్కారం ఉన్నటువంటి బిడ్డల్ని వాళ్ళు ఇచ్చారని నేను వాళ్ళ యొక్క తల్లిదండ్రుల నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి వారసత్వంగా భావిస్తాను. ఈ రకంగా శ్రీ మైనంపాటి వీరరాఘవ శర్మ గారి యొక్క
పేరు మీద, వారి యొక్క మెమోరియల్ పేరు మీదుగా కొంతమంది ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులను ఈ రోజున సత్కరించుకోవడం అనేటువంటిది గురువు గారు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. సార్తో నాకున్నటువంటి సాన్నిహిత్యం కూడా 2018 నుంచే మొదలైంది. వారు ఫస్ట్ టైం మేధర్మెట్రిలో క్యాష్ అవార్డ్స్ ఇస్తున్నప్పుడు వారి బావగారు అనే విషయం తర్వాత తెలిసింది నాకు. ఆ రోజు నుండి గురువు గారిని కూడా మాకు ఎడ్యుకేషనల్ పనికి పెద్ద దిక్కు ఆయన. ఎందుకంటే ఆయన కన్వీనర్, రాష్ట్ర కన్వీనర్ గా ఈ దాదాపుగా 7 ఏళ్ల నుంచి ఆయన సర్వీస్ ఇస్తాం. అంటే ప్రతి ఒక్కరు ఉన్నటువంటి గ్రూప్ లో అందరూ కూడా గురువు గారు అనేటువంటి సంబోధించడం అంటే దానికి ఆయన అర్హులు. ఏ డే విల్ కమ్, నేను ఈ రోజున నేను కూడా నా మనసులో ఉన్నటువంటి మాట నేను చెప్పుకుంటున్నాను. మైనంపాటి వీరరాఘవ శర్మ మెమోరియల్ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇచ్చేటువంటి అవార్డ్స్ లో గురువు గారు ఏమాత్రం తగ్గరు. ఆ రోజు అది నేను ప్లాన్ చేసుకొని సార్తో మాట్లాడి ఆయన సత్కరించుకునేటువంటి అవకాశం కూడా నాకు రావాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను గురువు గారిని. ఆయన పరాగవంతులు. యాక్చువల్ గా ఈ వయసులో కూడా ఆయన చూస్తూ ఉంటే ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేయడం, నేను హైదరాబాద్ నుంచి అయితే వచ్చానేమో గానీ బట్ ఇక్కడున్న ప్రతి ఒక్కటి ఆయన గురించి తెలియని ఏమి ఉండవు అనుకుంటున్నాం మీ అందరూ. ఎందుకంటే ఇంతమంది మేధావులు మీరందరూ, ఎంతో సంస్కారవంతులు, జీవితంలో ఎన్నో చూసినటువంటి వారు. ఆ వారితో నడుస్తున్నారు లేదా వారు మీతో ఉన్నారు అంటేనే ఆయన మాకు ఎలాగనో మీ అందరినీ కూడా నేను అదే విధంగా భావిస్తూ పురస్కార గ్రహీతలకు నా అంటే మా మైనంపాటి వీరరాఘవ శర్మ మెమోరియల్ తరఫున వారికి కృతజ్ఞతాభినందనలు తెలియపరుస్తూ ఈ క్యాష్ అవార్డ్స్ కానీ ఏదైనా కానీ ఇచ్చేటువంటి చిన్న సన్మానంలో వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతోనే వారి తరపున నేను ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు శ్రీ కుటుంబ శ్రీరామచంద్రమూర్తి గారికి మనసా వాచ కర్మణ అని అంటుంటారు. సో గురువు గారే ఆయన ఇచ్చినటువంటి ఒక చిన్న అంటే మాకు ఇచ్చినటువంటి ఒక పాత్ర ఏంటంటే, మనం ఎంతైనా సంపాదించుకొని అబ్బాయి మనము సమాజానికి ఏదో ఒక రూపైనా కొద్ది గొప్ప మనం చేయాలి. అది నువ్వు ఏ రకంగా ఉపయోగపడుతుంది ఏంటనే తర్వాత, ఎందుకంటే కర్మ చేయడం వరకే మనం ఫలితం ఆశించకూడదు అని అంటారు. అది గురువు గారి నుంచి నేను నేర్చుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమం ముందు ఇంకా బాగా జరగాలని, ఇంకా మంచి రిటైర్డ్ టీచర్స్ ని గౌరవించేటువంటి అవకాశం భగవంతుడు మా అందరికి. ఇప్పుడు సపోజ్ నేను ఈ సంవత్సరం పూలరెడ్డి గారు కూడా వారి తండ్రి గారి పేరు పైన టీచర్స్ ని సన్మానించడం గొప్ప విషయం. We welcome you, sir. It's a great opportunity to coordinate with all of you, like legendaries in life. I have never seen this kind of galaxy of all grey hair. అంటే చిన్న విషయం కాదు ఇది. ఇలాంటి వారితో మాట్లాడితేనే అదృష్టంగా భావిస్తూ ఉంటారు. ధన్యవాదాలు అందరికి. థ్యాంక్ యూ సార్. ఈరోజు రిటైర్డ్ అయినటువంటి ఎంతో అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయుడికి ఇక్కడ అవార్డు ఇవ్వాలని చెప్పేసి గురువు గారు అయినటువంటి పుట్టమన శ్రీరామచంద్రమూర్తి గారు ఆయన గత కొన్ని సంవత్సరాలకి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ముందుగా మరి మా గురువు గారు అయినటువంటి పుట్టమన శ్రీరామచంద్రమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే మా నాన్నగారు కూడా ఒక టీచరు. మరి ఆయన పేరు మీద కూడా మరి అబ్బాయి నాన్నగారు కూడా మరి చాలా గొప్పగా 10 మందికి విద్య నేర్పాడు. నాన్నగారి పేరు మీద కూడా నువ్వు కూడా ఒక అవార్డుగా ఇస్తే బాగుంటుందని చెప్పేసి నన్ను ప్రోత్సహించినందుకు ముఖ్యంగా మరి ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి అట్లాగే డాక్టర్ వెంకటరావు గారు, మరి ఆయనతో కూడా 1 సంవత్సరం కలిసి పనిచేశాను. మరి ఆయన కూడా మరి పేద విద్యార్థుల పట్ల మరి ప్రతి సంవత్సరం కూడా పరీక్షా కార్యక్రమం నిర్వహిస్తూ ఎన్నో వ్యయ ప్రయాసాలకి చేసుకుంటూ కూడా మరి ఇక్కడ దాకా వచ్చినందుకు వాళ్ళకు కూడా ఆయన కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మరి శర్మ గారి పేరు మీద మరి గత 2 సంవత్సరాల నుంచి అవార్డులు ఇవ్వడం అని అంటే ఒక మహోన్నతమైన ఉపాధ్యాయుడిని అందరికీ పరిచయం చేస్తున్నటువంటి వెంకటరావు గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మా నాన్నగారి పేరు మీద అవార్డు అవకాశం కల్పించినటువంటి పుట్టరాజు గారికి మరి ఒక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ తోటి విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. అదే గురుగారి కనబడాలని వచ్చాను వాస్తవంగా. ఈ కార్యక్రమానికి పుట్టరాజు విలయ రామసింహ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటిదాకా మైనంపాటి వీరరాఘవ శర్మ గారికి మెమోరియల్ ట్రస్ట్
రాజసాని అంజిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలుగా శ్రీ వేములకొండ హనుమంతరావు గారు 2024లో, అలాగే శ్రీ గుడిపూడి అంజీ గారు 2024లో, శ్రీ ఎర్రమోతు వీరాస్వామి గారు 2024లో, శ్రీ నిమ్మరాజు నాగేశ్వర గారు 2024లో ఇలాగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మా గురువు గారు ప్రతి వాళ్ళని గుర్తుంచుకొని మర్చిపోకుండా ఇలాంటి చేస్తున్నందుకు ఆయనకి మనందరం చేదోరుగా ఉంటూ ఆయనకి వాళ్ళ అమ్మా నాన్న పేరుతో చేయడం వల్ల ఆయనకి నిజంగా అదే బలం. అది పైనుంచి వాళ్ళు ఆశీర్దిస్తున్నారు కాబట్టి ఈరోజు ఆయన ఇంత వయసు అయినా కూడా పిల్లవాళ్ళని పరిగెత్తుతా ఉన్నాడు, ఒక్కడే అన్ని పనులు చేసుకుంటా ఉన్నాడు. ఆయన చూసి చాలా నేర్చుకుంటున్నాం కూడా నిజంగా మేము. అది మాత్రం అందరూ చెప్పుకుంటున్నారు కూడా మన వాళ్ళు కూడా. సరే సరే, ధన్యవాదాలతో నాకు సాగితూ మన మోపర్తి వెంకటరావు గారికి సన్మాన కార్యక్రమం. పుట్టరాజు పుల్లియ రామలక్ష్మణ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2020-20 ఉత్తమ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పక్షపాతి, విద్యార్థుల శ్రేయోభిలాషి పురస్కార గ్రహీత శ్రీ మోపర్తి వెంకటరావు గారికి పరిచయం. నిగర్భితనం, నిష్కలంక చరిత, నిడాంబరతనం జీవితమైన దైవిక జీవన విధానం గల శ్రీ మోపర్తి వెంకటరావు గారి జన్మనిచ్చిన పుణ్య దంపతులు రావణతుల గ్రామంలోని శ్రీమతి సుబ్బాయమ్మ గారు, శ్రీ వెంకట సుబ్బయ్య గారు. రావణతుల ఘనకీర్తికి నిజమైన వారసం. ప్రాథమిక మాధ్యమిక విద్యలను రావణతులలో పూర్తి చేసి వీరు తరువాత ఒంగోలు, విజయవాడ, మచిలీపట్నం నగరాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధ్యాయ ప్రస్థానంలో ఉన్నత పదవులను అధిష్ఠించి నిత్య చైతన్య కాంతి పదంలో పయనింపజేసే గ్రామమైన రావణతుల ఘనకీర్తికి నిజమైన వారసులయ్యారు వీరు. ఉన్నత విలువలతో కూడినటువంటి ఉపాధ్యాయ జీవనం. చదువుకున్న పాఠశాల రావణతుల జడ్పీ హై స్కూల్లో విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం సేవలు అందించారు. ప్రారంభించి వీరు ప్రధానోపాధ్యాయులుగా, జిల్లా పరిషత్ విద్యాశాఖ అధికారిగా విద్యారంగానికి సేవలు అందించారు. నిడవానూరు, రామాయపట్నం, మార్టూరు, చందలూరు, అద్దంకి పాఠశాలలో వీరి కార్యస్థానాలను విద్యా పరంపర అన్ని రంగాల్లో ప్రగతి పదంలో పరుగులు తీయించారు. ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ విద్యా పరంపరంగా ఉన్నత శిఖరాలను అందుకోవాలని విద్యార్థులకు దిశ దశ నిర్దేశం చేస్తూ వీరి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు. విద్యా ప్రమాణాలను పెంచడంలో, పాఠశాల భౌతికంలో విస్తరించడంలోనూ, త్రాగునీటి సదుపాయాలను కల్పనలో వీరు చేసిన కృషి ఇప్పటికీ చందలూరు గ్రామస్తులు చెప్పుకోవడం ఓ విశేషం. జిల్లా కలెక్టర్ తిరుమల కృష్ణబాబు గారి తమ విధి నిర్వహణ ద్వారా ఆకట్టుకుని లక్షలాది రూపాయల గ్రామాలు తెచ్చడం ద్వారా పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం ఆ పాఠశాల అభివృద్ధిలో ఒక అద్భుతమైనటువంటి పుటంగా నిలుస్తుంది. విజ్ఞాన దీప్తి, సేవా స్ఫూర్తి. విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయునిగా విద్యార్థుల పట్ల ప్రేమ, క్రమశిక్షణ, అంకిత భావంతో ప్రతి పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దారు. జిల్లా పరిషత్ విద్యాశాఖ అధికారిగా పాఠశాల పనితీరు సమీక్షించి విలువైన సూచనలు ఇచ్చి అనేక విద్యా సంస్థల అభివృద్ధికి కారణమయ్యారు. సమాజ సేవలో మోపర్తి వారు ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా మాత్రమే కాక సమాజ సేవకునిగా వైద్య, సాహిత్యం, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో సేవలు అందించారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలోనూ సమాజ శ్రేయస్సులోనూ వాదైన ముద్ర వేశారు. అమృత హృదయుడు, అనురాగమూర్తి మోపర్తి వెంకటరావు గారు ఉపాధ్యాయుల లోకానికే కాక సమాజానికి గర్వకారణం. వీరి జీవితం, కృషి సేవ భావితరాలకు స్ఫూర్తిదాయకమని అభినందిస్తూ పుట్టరాజు శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షులు పుట్టరాజు బుల్లయ్య రామలక్ష్మణ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు. థ్యాంక్ యూ సార్. అంతా
చేస్తూ అజ్ఞాన తిమిరాన్ని పటాపంచన చేసే గురువును మించిన దైవం లేడు. తల్లి తండ్రి తర్వాత గురువుకు పీఠం వేసి సత్కరించే సత్సంప్రదాయం మనది. మీరు విద్యార్థులను విద్యా వినయ సంపన్నులుగా తీర్చిదిద్దడంలో చేసిన కృషి ఎంతైనా ప్రశంసనీయం. విద్యాదాన మహాయుద్ధంలో అవిశ్రాంతంగా మీరు శ్రమించారని ఆ నోట ఈ నోట విని అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నాడు మిమ్మల్ని సత్కరించాలన్న సంకల్పానికి వచ్చాం. కొండంత దేవుడికి కొండంత పత్రిని సమర్పించలేము కదా. మీరు చేసిన కృషిని అభినందిస్తూ భగవంతుడు మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ఉడతాభక్తిగా పుట్టరాజు పుల్లయ్య రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ అందరికీ మీకు ఈ చిరు సత్కారాన్ని అందిస్తున్నది శుభం భూయాత్ అభినందనలతో పుట్టరాజు శ్రీరామచంద్రమూర్తి అందరికీ. మనకే పరిమితమేమో అని చెప్పొచ్చు. కారణం ఏంటంటే నేను మొట్టమొదట చదువుకోవటానికి స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రతి స్కూల్లో వెళ్ళటం, ఏదో గోల్ చేయటమో లేకపోతే మరొకరి ద్వారానో నా వలన వలనో ఆ స్కూల్ వదిలిపెట్టి మరో స్కూల్కి పెద్దలు చేర్చడం మా అమ్మ వాళ్ళు అలా చేసి మొట్టమొదటి కావూరు కోటేశ్వరరావు గారు ఎలిమెంటరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు, వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన లాలన, ఆయన ప్రేమ అభిమానాలు అన్నీ మా మీద చూపి ఓ నలుగురిమి క్లాస్మేట్స్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేది. ఖాళీ దొరికినప్పుడల్లా ఆటలు స్కూలు అయిపోయిన తర్వాత అక్కడికే వచ్చి ఉండేవాళ్ళు. ఆయన తన బిడ్డల కంటే కూడా ఇంకా ఎక్కువగా ఆత్మీయంగా మమ్మల్ని అక్షరాభ్యాసం చేయించాడు అనమాట. మూడో తరగతి దాకా మాకు అక్షరాలు కావు సరిగా, బళ్ళు తిరగటమే సరిపోయాయి. అక్కడి నుంచి హై స్కూల్కి వచ్చిన తర్వాత చాలా మంచి గురువులు నాకు విద్యను చెప్పారు. అప్పుడు నాకేమైనా అభిప్రాయం ఏర్పడిందంటే ఏమైనా సరే వృత్తిలో ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకోవాలి అనేటువంటిది నాకు 7th క్లాసులోనే మంచి దీక్ష లేకపోతే ఒక పట్టుదల ఏర్పడింది. అలా చదువుకుంటూ నేను SSLC చదివేటప్పుడు ఒక మంచి హెడ్ మాస్టర్ వచ్చారండి. ఆయన ఎలాంటి వారంటే అసలు వృత్తికి అంకితం అయిపోయారు. ఆ రోజుల్లో ఈ కంప్యూటర్స్ లేవు, లేకపోతే ఇదంతా ఈ టెక్నాలజీ లేదు, టైం మిషన్ ఉండేది. వాళ్ళ అమ్మాయి ఇంటి దగ్గర ఉండేది. 6th నుంచి 10th SSLC దాకా అన్ని క్లాసులకి కూడా మ్యాచింగ్, 1 వర్డ్ ఆన్సర్స్, అట్లనే మల్టిపుల్ చాయిస్ ఇలాంటివన్నీ తయారు చేసి పెట్టుకునేవాడు. సోషల్ ఏంటి, సైన్స్ ఏంటి, హిందీ ఏంటి, ఇంగ్లీష్ ఏంటి మొత్తం అటెండర్ రోజు ఆ బండిలు తన వెంట పోసుకుంటూ స్కూల్కి వచ్చేవాడు. ఏ మాస్టర్ లేకపోతే ఆ మాస్టర్ క్లాస్కి వెళ్తాం. 30 మందికి ఈ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం, పెన్సిల్తో ఆన్సర్లు రాయటం, ఆ తర్వాత మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పటం, తక్కువైనటువంటిది 1-20 సార్లు రాయించటం, చూడటం. ఇలా ప్రారంభించి ఆయన గురించి ఎందుకు చెప్తున్నాను ఇంతగానంటే అందరు ఇట్లా చేస్తూనే ఉంటారు కదా అని కాదు. మహామహులైనటువంటి పాఠశాలలో కనీసం చదువు చెప్పలేటువంటి వాళ్ళ చేత కూడా చదువు చెప్పించగలిగినటువంటి సామర్థ్యం ఆయనకు ఉంది. పైగా పిల్లలకు కూడా ఎలా అంటే బయట ఒక 100 రూపాయలకి పెన్నులు, పెన్సిల్, అప్పుడు పెన్నులు లేవనుకోండి, పెన్సిళ్ళు, ఎరేజర్లు, షార్ప్నర్లు ఇలాంటివన్నీ బయట పెట్టేవాడు. 5 పైసలు కార్డు, 10 పైసలు ఇన్లైన్ లెటరు, అవి అక్కడెక్కడ పర్యవేక్షణ ఉండదు. క్లాసులో ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళు వచ్చి ఆ 5 పైసలు అక్కడ పెట్టి ఆ వస్తువు తీసుకెళ్ళేవాళ్ళు. సాయంకాలానికి అటెండర్ లెక్క చూస్తే కరెక్ట్గా సరిపోయేది. కానీ 5 పైసలు 10 పైసలు కొంతమందికి లేకపోవచ్చు, చిల్లర లేకపోవచ్చు, ఆ సమస్యలు ఉండేయని ఆయన ఏం చేశాడంటే ఒక నెల తర్వాత ఒక చిన్న స్లిప్ ఒకటి రాసి తన పేరు, నంబరు, క్లాసు అది అక్కడ పెట్టి ఆ పెన్సిల్ తీసుకుని వెళ్ళేది. మరుసటి రోజు వచ్చి ఆ చిల్లర అక్కడ వేసి ఆ స్లిప్ తీసుకున్నట్టు అలా నేర్పడి మాకు ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఎగ్జామినేషన్లో క్వార్టర్లీ, హాఫర్లీ, ప్రీ పబ్లిక్. నేను SSLC చదివేటప్పుడు
ఖచ్చితంగా 20 మంది. ఆయన కళ్ళు ఇక అంతకంటే పవర్ఫుల్గా ఆ రోజుల్లో పనిచేసేవి. చిక్కితే ఏం చేస్తారో అనే భయం చాలా తీవ్రంగా ఉండేది. అలాంటి టీచర్స్ దగ్గర చదువుకోవటం, ఆ తర్వాత అదే నేను నా మనసులో ఇలా అయితే బాగుండు అని. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళటం, తర్వాత బిఎస్సి చదవటం, బిఎస్సి అయిపోయిన తర్వాత ఎంఎస్సి చేయాలని మిత్రులు బంధువులు అందరూ పట్టుకొచ్చారు. సీటు కూడా ఖాయం చేశారు. కానీ పెట్టే కూడా సర్దుకొని ఇంకొక గంటలో బయలుదేరుతారు మనసు మార్చుకోవడం. సరిగా కాలేజీ కాదు, ఏదైనా సరే స్కూల్ ఉపాధ్యాయునే కావాలని మచిలీపట్నం వెళ్ళి బీఈడీ చేసి వచ్చి చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత 2 నెలల్లోనే ఫిబ్రవరి 2వ తారీఖున 70 ఫిబ్రవరి 2వ తారీఖున మన జిల్లా ఏర్పడింది ప్రకాశం జిల్లా. నాది చదువు జూలై చివరికి అయిపోయింది. సెప్టెంబర్లో మాకు డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చారు బీఈడీ. అక్టోబర్ 20న నాకు అపాయింట్మెంట్ ఆపిస్తే నేను చదువుకున్నటువంటి పాఠశాలలోనే మా గురువు గారు సీతారామారావు గారికి ప్రమోషన్ ఇచ్చి హెడ్ మాస్టర్గా ఆ స్థానంలో వేశారు. ఇక ఎలా ఉంటుందంటే అప్పుడు 6 సంవత్సరాలు కదా. 6వ తరగతి నేను ఎస్ఎల్సీలో ఉండగా గోళీలు ఆటాడేవాడు. వాడు ఇప్పుడు ఎస్ఎల్సీకి వస్తే ఆడికి చదువు చెప్పాల్సి వచ్చింది. ఆడేమనుకునేవాడంటే ఇట్లా వాడు అక్కడ పాపం ఏదైనా చూపిస్తాడేమో అనుకునేది. నేనేమంటే ఆట ఆడాం కాబట్టి ఆ చదువు తీసుకుంటాడేమో క్లాసులో, ఎలా రెచ్చిపోతాడో అనుకునేది. అలాంటి పరిస్థితులు నాకు ఎదురైంది. అయినా గ్రామంలో ఏమన్నారంటే రావటంతో పిల్లవాడిని తీసుకొని చేయించాడు, మంచి చక్కని చదువు చెప్పేటువంటి మాస్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు అని అక్కడక్కడ విమర్శలు ఏర్పడ్డాయి. అది నాలో ఒక రకమైనటువంటి ప్రేరణ, ఒక రకమైనటువంటి కసిని ఏర్పాటు చేశారు. ఎలానంటే ఏమైనా సరే సైన్స్ ఎక్కడ కూడా మొట్టమొదట ప్రతిదీ కూడా వీలైతే ప్రయోగం చేయటం. అప్పుడే నేను ఒక 10 రోజులు ఒక సైన్స్ సెంటర్కి వెళ్ళి వచ్చాను. అక్కడ లో కాస్ట్ మెటీరియల్ ఎలా తయారు చేయాలో నేర్పారు 10 రోజులు. స్కూల్లో వేస్ట్ మెటీరియల్తో ఏదో పరికరం తయారు చేయటం, చూపించడం, కనీసం దానికి సంబంధించింది లేకపోతే చార్ట్ అయినా సరే లేకుండా క్లాస్కి వెళ్ళేవాడి. ఇంకోటి ఏంటంటే పాఠం చెప్పాలంటే సైన్స్ టెస్ట్ గురించి చెప్పడం అనేటువంటిది ఏం లేదు. నాకు 8th, 9th, 10th మొత్తం ఫిజికల్ సైన్స్ మొత్తం మనసులోనే ఉండేది. కారణం ఏంటంటే ఇదిగో ఈ గ్రామస్తులు కలిగజేసినటువంటి ప్రేరణ. ఆయన వ్యవసాయం చేస్తాడేమో, వ్యాపారం చేస్తాడేమో, కానీ నా చుట్టూ చాలా మంది అలా తెలియదు. ఓ లెక్చరర్, శర్మా కాలేజీ లెక్చరర్, ఎరువుల వ్యాపారం చేద్దాం, నువ్వు నాతో కలువు, ఉదయం 8 గంటల దాకా ముందు, సాయంకాలం 5 గంటల తర్వాత ఉండు, ఈ మధ్యలో నేను ఒక అసిస్టెంట్ ఏర్పాటు చేస్తాను అని రోజు మా ఇంటికి తిరిగేవాడు 2 నెలలు. కానీ పర్వతం చూపించాను. నేను కాదన్నాను. నా మనసులో వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, లేకపోతే మరోటి ఏ విధమైనటువంటి లేకుండా మనసంతా కూడా ఈ సబ్జెక్ట్ తోటే. కావాలంటే ఇక్కడ నా దగ్గర జరిగినటువంటి వాడు రమణ, వేరే గారు, ఇంకా అతడు ఎప్పుడు కూడా నాకు టెక్స్ట్ అసలు అవసరం లేదు. పాఠం చెప్పేవాడిని, నోట్స్ కూడా అలానే చెప్పేవాడిని. మళ్ళీ టెక్స్ట్ కొట్టడం, దాని ప్రకారం చెప్పడం అనేటువంటిది ఉండేది కాదు. సరే ఇక్కడ దాదాపు 22-23 సంవత్సరాలు స్కూల్లో పనిచేసిన తర్వాత నేనేమి ట్రాన్స్ఫర్కి తిరగలేదు, ఒక అప్లికేషన్ ఎవరికి పెట్టలేదు. అక్కడ ఉన్నటువంటి పాలకవర్గం, జంటా వెంకటేశ్వర గారు, కాలనీ చలపుర గారు, వాళ్ళందరూ ఎవరన్నా ఏ పార్టీ అయినా కానీ 1 సంవత్సరం నిర్మాణం వెళ్తే 11వ నెలలోనే జీవో పోవడంతో మళ్ళీ రాజనూతులు వచ్చేవాళ్ళు. అట్లనే డివిజనల్ ట్రాన్స్ఫర్స్లో ఎన్టీ రామారావు గారు రామాయపట్నం పంపిస్తే అక్కడంతా కూడా 1 సంవత్సరం కూడా లేదు. మళ్ళీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజనూతులు రావాలంటే కాదు, నేను అక్కడే ఉంటానని అంత పట్టుబట్టిన వినకుండా చాలా ప్రయత్నం చేసి మార్పులు వేయించారు.
మా పిల్లలు ఇద్దరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నువ్వు ఇది అక్కడ ఉండకూడదని మళ్ళీ రాదు అట్లా దాదాపుగా 24 సంవత్సరాల పాటు అంటే చాలా 2 వంతుల నా సర్వీసు రాజనూతల్లోనే తర్వాత చంద్రూరులో 10 years, ఇక అక్కడక్కడ 1 సంవత్సరం మాత్రమే చేశాను. కాబట్టి ఇది నాకు ప్రేరణ కలిగించినటువంటి ఉపాధ్యాయులు నేను ఎప్పటికీ మర్చిపోలేనటువంటి అట్లాంటి వాళ్ళు నాకు ప్రేరిస్తుంటారు. దానికోసం గ్రామంలో పట్టుదలగా చేయాల్సినటువంటి అవసరం వచ్చి దానికోసమే అయితే నేను కోరుకునేటువంటిది కూడా ఉంటాయి. వృత్తులన్నిటిలో ఉపాధ్యాయ వృత్తిని మించింది లేదు. ఇవాళ సాధక పథకాలు చూస్తుంటే సాఫ్ట్వేర్ కడుగొని అని నడువుకొని అని ఎన్నో సమస్యలు వాడికి. ఓ బ్యాంక్ ఆఫీసర్ లేకపోతే ఓ క్యాషియర్ ఉన్నారనుకోండి, ఆయన సాయంకాలానికి ఏ తగ్గుదల కనబడ్డా అతనే ఫేస్ చేయాల్సి వస్తుంది. అన్ని వృత్తులు అంటే సమాజాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులకు ఉండేటువంటి పాత్ర అంతా ఎంత కాదు. అయితే ఒకటి, ఉపాధ్యాయ వృత్తిని గులాబీ చెట్టుతో పోతుంది. ఎట్టానంటే గులాబీ పూలు చాలా అందంగా ఉంటాయి, మనకు వచ్చే పొగడ్తలు కూడా అట్లనే ఉంటాయి. మనం బాగా ఆనందంగా కనిపిస్తాం, అబ్బో నన్ను పొగుడుతున్నారు అట్లా ఇట్లానే. కానీ ఆ ముళ్ళు ఎలా చూసుకుంటాయో అట్లనే అక్కడక్కడ విమర్శలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ విమర్శలు అనేటువంటి వాటిని అది సరిగైనటువంటి విమర్శ కాదా అనేటువంటిది మనం జడ్జ్ చేసుకొని ఏదైనా లోపం మన దగ్గర ఉండేటట్టు సెర్చ్ చేసుకుంటే మన వృత్తిలో రాణిస్తామని. అలా నా జీవితం నేను అనుకున్నటువంటిది ఉపాధ్యాయ వృత్తి అని ఎక్కడైతే ఎలిమెంటరీ స్కూల్లో మనసులో పడిందో దాన్ని సాధించుకొని మరి మా ఊళ్ళోనే ప్రథమంగా ఉపాధ్యాయుడిగా చేరి 10 సంవత్సరాలు చేశాను. ఇప్పటికీ కూడా నేను మా రాజమౌళిలోనే ఉంటూ కొన్ని సేవా కార్యక్రమాలు, ఒకటి లైబ్రరీ, ఇంకా మరొకటి ఓ ట్రస్ట్ వాళ్ళు దాదాపు 200 లీటర్లు కట్టారు. ప్రతి ఇంటికి క్లీన్ అండ్ గ్రీన్ అనే అసోసియేషన్ ఏర్పాటు చేసి అమెరికాలో ఉండేటువంటి ఆ డబ్బుని ఇక్కడ ఉచితంగా ఎవరికైతే లేదో వాళ్ళకి దాదాపు గ్రామంలో ఇప్పుడు లీటర్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. 7 మంది 10 లోపల ఉంటారు. మరొకటి ఇంకా ఇట్లా కరోనా వచ్చినప్పుడు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు తలా 100 డాలర్లు చేసుకొని 7 లక్షలు పంపించారు. 2-3 ఉపాధ్యాయులు చేరి దీన్ని ఖర్చు పెట్టండి. మొట్టమొదటి ప్రకాశం జిల్లాలో కరోనా కేసు బయటపడింది రాజమూత. కానీ అతను రాజమూతలో లేడు, అతను నెల్లూరులో ఉంటాడు. కానీ రాజమూతల్లో మొట్టమొదటి వైద్యం చేయించుకున్నాడని మొత్తం కలెక్టర్ దగ్గర నుంచి రాజమూతల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. అప్పట్లో ఎవరు చనిపోలేదు, ఎవరికి ఎఫెక్ట్ కాలేదు. కానీ ఆ కళాకాలం చూశారు, అది అంత ఇబ్బంది చేసింది. అప్పుడు వారందరికీ కూడా ఇంటింటికి డ్రింకింగ్ వాటర్, కూరగాయలు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన మందులు, నిత్యావసర వస్తువులు సరఫరా చేయడానికి 6-7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం మా ద్వారా జరిగింది. దీనికంటే కూడా మరొకటి ఏంటంటే, మీ అందరూ దాదాపు చాలా మంది నా వయస్సు కలిగినటువంటి వాళ్ళు ఉండాలి. అంతకుముందు జిల్లా పరిషత్తులో కంటింజెంట్ వస్తుంది. దాంతో అప్పుడు పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు వెంకటరామ అనుకోని ఒకటి ఉంది. అతను ఆస్థానం షాప్ ఓనర్. అతను తీసుకొచ్చి చాక్ పీసులు, అట్లనే డస్టర్లు, బ్లాక్ బోర్డులు ఇలాంటివన్నీ కూడా సరఫరా చేస్తూ ఉంటాడు. కానీ ఒక అటెండెన్స్ రిజిస్టర్ తీయటంతో 3 రోజుల్లోనే చిరిగిపోతుంది. ఎప్పటిదో స్టాక్. అది ఆయన దగ్గర తీసుకుంటే 40% ఇస్తాడు కమిషన్. అది చేయటం నాకు ఎలాంటి పరిస్థితులు కూడా ఇష్టం లేదు. మనం ఎలా కొనాలన్నా కూడా అన్ని మనం చూడలేము. కొన్ని శాంపుల్స్ చూపిస్తాడు, ఇవి బాగానే ఉన్నాయి అనుకుంటాం, ఆపిస్తాం. ఆ తర్వాత అవన్నీ కూడా పనికి మాలినటువంటి స్కూల్స్కి సప్లై చేస్తాడు. ఇది కాదని నేను అయితే అప్పటి డిఓ గారు అంటే చాలా క్లోజ్గా ఉండేవాడిని నేను. వెంకట్రావు
మీ ఊరు, మీ మండలం, మీ జిల్లా 3 కోట్లు వృధా చేస్తావా, ఖర్చు పెడతావా? మార్చి 31 లోపల అయిపోవాలి. మార్చి 1వ తారీఖు ప్రారంభించాడు. ఏం చేయాల్సిందో నాకు అర్థం కాదు. అలా చేయటం నాకు ఇష్టం లేదు. అందుకని ఆలోచించి చివరికి గరటయ్య గారు ఇక్కడ అద్దెంలో ఉన్నటువంటి సభా పాఠశాలకి జనవరి 1వ తారీఖున ప్రతి ఒక కానుక 25,000 రూపాయలు సైన్స్ ల్యాబ్కి ఒక చెక్ ఇచ్చాడు. ఆ ప్రేరణతో ఆయన కూడా మెటీరియల్ ఇవ్వచ్చు, కానీ ఆ ప్రేరణతో ఏమైనా సరే ఈ జిల్లా మొత్తానికి కూడా స్కూల్స్ అన్నిటికీ కూడా క్యాషే ఇవ్వద్దాం. హెడ్ మాస్టర్ ఏం చేసుకుంటారు, చాలా మంది హెడ్ మాస్టర్లు సక్రమంగా ఖర్చు పెడతారు. ఏంటి, ఎదురుగా టీచర్స్ ఉంటారు, వాళ్ళు ఊరుకోరు కదా. 10,000 రూపాయలకి ఏం కొన్నారండి, ఏంటండి ఈ డ్రెస్ ఏంటి, ఈ చాక్ పీస్ ఏంటి అని అడుగుతారు కదా. అక్కడైతే ఈ సమస్య పరిష్కారం దొరుకుతుందని ఆలోచించారు. మా స్టాఫ్ ఏమంటారంటే, మీరు రిటైర్ అయిన తర్వాత 2 సంవత్సరాలకు కూడా ఈ కార్యక్రమం అమలు కాదు, స్ట్రెంత్ కావాలి, స్కూల్స్ నుంచి రావాలి. ఓ హెడ్ మాస్టర్ నేను పంపించానంటాడు, పంపించడం. ఇది అందరికీ తెలిసిన విషయం. ఆ రోజుల్లో, ఈ రోజు అయితే కంప్యూటర్స్ వచ్చినాయి అనుకోండి, ఆన్లైన్లో నిమిషాల మీద మెటీరియల్ వస్తుంది. ఇది సాధ్యం కాదన్నారు. కానీ ఆలోచిస్తే గారికి నేను చంద్రబాబులో పనిచేసిన తర్వాత పొంగనూరులో వచ్చారు మాస్టర్ గారి గురించి నేను చాలా వినేవాడినప్పుడు. అప్పటి నుంచి పరిచయం. పొంగనూరు స్కూల్లో ఉన్నప్పుడు నాకు అత్యంత మిత్రుడు శ్రీనివాస మూర్తిని. ఆయన చాలా అంత డెడికేటెడ్ సర్వీస్ చేసేవాడు. మాస్టర్ గారి గురించి చెప్తూ ఉండేవాడు. నేను చాలా ఆనందపడేవాడిని, ఇలాంటి వారు ఇలా చేస్తూ ఉన్నారు. ఒకసారి ఈ చారిటబుల్ ట్రస్ట్కి ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న మా ఘనమైన శిష్యుడు, మా ప్రియమైనటువంటి శిష్యుడు శ్రీరామచంద్రమూర్తి గారికి ఆశీస్సులు. ఈ కార్యక్రమం చాలా ఉదాత్తంగా జరిగిందండి, చాలా గౌరవప్రదంగా జరిగింది. ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా జరిగింది. సభ్యులందరూ కూడా, ముఖ్యంగా మన వెంకట్రావు గారు, మోపతి వెంకట్రావు గారు చూడటం చాలా సంతోషంగా ఉంది నాకు. చంద్రూరులో చాలా మంది హెడ్ మాస్టర్లు పనిచేశారు, కానీ వెంకట్రావు గారు పనిచేశాడు, వెంకట్రావు గారే పనిచేశాడు. ఎవరు నాట్ అన్న కూడా స్టూడెంట్సే కాదు, గ్రామంలో కూడా గుడ్ రికార్డ్, ఎస్టాబ్లిష్ గుడ్ రికార్డ్ స్కూల్లో కూడా. ఆయన గురువుల గురించి చెప్పే సందర్భంలో ఆయన ఎట్లా టీచర్ అనేటువంటి విషయాలు చాలా సందేశాత్మకంగా ఉంది ఈ ఉపన్యాసం స్పందన. ఇంకా శతాధిక సంవత్సరాలు ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. రెండవది, ఇంకా గురువు గారి యొక్క శిష్యుడు ఆయన వెంకట్రావు స్టేట్ వైడ్ కాంపిటీషన్ జరుగుతున్నాడు. అయినా కూడా ఆయన స్మరించుకుంటూ, మా శర్మ గారు మాకు కొలీగ్, ఆయన మా లెక్చర్లో ఉన్నప్పుడు ఆయన కొలీగ్ ఉన్నాడు. ఆయన పేరును మీరు ఇవ్వడం మీకు రావడం సంతోషం. చిన్న వయసులోనే మాకు ఆదర్శం. తర్వాత ఈ మధ్యనే సృజన సభా వేదికపై, మళ్ళీ ప్రతిభామూర్తులు వేదికపై పైన కూడా మోహిని భస్మాసుర, అలానే మాయల పక్కిరు వేషాల్లో వేషధారణ చేసుకొని వేషం ధరించి స్టేజ్ మీద అందరిని అలరించేసినటువంటి మరి వడ్డీ గారు కూడా రావడం, నటు విపోషణ రావడం, వారి టీచర్ నాకు తెలియదు, వారికి కూడా అభినందనలు తెలియపరుస్తున్నాము. మీరు అందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి వెంకటరావు గారు చెప్పినట్టుగా కసిగా మేము టీచర్స్ కావాలి అనేటువంటి చదివినట్టుంది. అలానే మూడోది ఆయన మరి లక్ష్మీ గారు, హక్కుల కోసం పారేటువంటి ఒక శక్తి కలిగిన వాడు. నేను గమనించిన కృష్ణయ్య గారు, ముప్పవరం వెళ్ళినప్పుడు ఆయన స్కూల్కి నేను చూశాను ఆయన్ని, పట్టుదలని. అలానే మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా భవన నిర్మాణంలో కానీ సంఘ నిర్మాణంలో కానీ వారి పాత్ర ఎంతో ఉదాత్తమైంది. వారికి అభినందన తెలియపరుస్తున్నాను. నాలుగవది, దాదాపు మా గురుతులుడే, ఇప్పుడు 84 సంవత్సరాలు, నాకు 75.
ఆ? శ్రీహరి గారి దగ్గర మేము పనిచేసాం. శ్రీహరి అంటే శ్రీహరి అండి, ఇది ప్రిన్సిపాల్. చాలా మంది దగ్గర పనిచేసాం, కానీ ఒక 10 మంది దగ్గర శ్రీహరి గారు బాగా మంచి ఉద్దేశం కలిగిన వాడు. అంటే ఆ రోజుల్లో చాలా గొప్పగా పనిచేసేవాడు. మనం చదివిపోయేవాళ్ళం క్లాస్కి. ఇప్పుడు కూడా చదివిపోతాడు, ఎందుకంటే వినేవాళ్ళు లేరు, తక్కువయ్యారు. వారు ఏంటంటే ఇప్పుడు కూడా ఏదో ఒకటి సమాజానికి సేవ చేయాలా, ఏదో ఒకటి చేయాలని ఆదర్శంగా మీరు నడుస్తూ ఉన్నారు. బుక్స్ సేకరిస్తున్నారు, సేవా సదన్ నిర్మాణం చేశారు. ఇంకొక మాట అన్నారు, విలువైన మాట, కులాలకు మతాలకు అతీతంగా కూడా మీరు విశాల హృదయంతో ఉన్నారండి. మీకు కూడా వెంకటరావు గారు లాగానే 100 ఏళ్ళ పైన బ్రతికాలని చెప్పి ఆశిస్తున్నాను. మా గురువులు కూడా తలుచుకోవచ్చు. అంటే దుద్దుపూర్ హై స్కూల్లో నేను చదివాను. 5 కిలోమీటర్లమ్మ మా ఊరు. ఇంత వర్షం వచ్చినా, ఎంత ఎండ అయినా, కాళ్ళకి చెప్పులు లేకపోయినా ఫస్ట్ పీరియడ్ మా రాయమూర్తి శ్రీరాములు వస్తాయండి, ఆయన పాట వినాలా. సెకండ్ పీరియడ్ ధర్మారావు లక్ష్మీనారాయణ గారు, ఆయన పాట వినాలా అనేటువంటి ఆసక్తితోటి మధ్యాహ్నం అన్నం ఉండాలి, లేకపోయినా కూడా హై స్కూల్ పరిగెత్తుకుంటూ పోయేవాడు. నాగేశ్వరరావు గారు, చిన్నప్పటి నాగేశ్వరరావు గారు మా గురువులందరూ వాళ్ళ పాఠాలు చెప్పారు. సరే, అట్లానే నేను వాస్తవానికి సైన్స్ స్టూడెంట్ని, డాక్టర్ కావాలని చెప్పే ఉద్దేశంతో ఇది ఈ విధంగా యాక్టర్ అయిపోయా. అంటే చాలా కారణాంతరాలతో అట్లా తిరుగుతుందాల్సి వచ్చింది. అందువల్ల నేను మా గురువుని స్మరించుకుంటూ ఈ సదవకాశానికి మా గురువు, మా శిష్యుడు, నేను ఒక మాట అంటాను, గురువుని మించిన శిష్యుడు కార్యక్రమాలు నిజంగా వాస్తవానికి. చాలామంది గురువు పంగనామాలు పెట్టేవాళ్ళు, గురువులు ముంచిన వాళ్ళు ఉండొచ్చు, కానీ అన్ని రంగాల్లో కూడా సేవా రంగంలో ఎవరండి ఎంతమంది గుర్తుపెట్టుకొని, ప్రతిభను గుర్తించి, రప్పించి, వాళ్ళని ఒప్పించి 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని చేయడం ఎవరండి ఈ రోజుల్లో? వ్యాఖ్యానం చేయొచ్చు, ఏకో దోష గుణసాన్ని పోతే నెమ్మది కిరణేశ్వ అంక చంద్రబింబాన్ని చూసి వీళ్ళని ఆస్వాదించవచ్చు, కానీ కొంతమంది చంద్రుడు ఉన్న మచ్చను కూడా చూస్తారు. కాబట్టి మా శ్రీరాముడికి ఎటువంటి కొద్దిగా కొనుక్కున్నా కూడా లెక్క చేయకుండా ముక్కుసూటిగా పోయి ఉక్కు మనుషులుగా తయారవుతున్నాడు. ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ సంస్థ 10 కాలాలు కూడా ఉండాలని చెప్పని, కళాక్షేత్రం విశాలం కావాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.